అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. మా ఏమండి గారు ఔరంగాబాద్ పని మీద వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. ఔరంగాబాద్ మహారాష్ట్రలోని అతిపెద్ద నగరం. ఇది ఔరంగాబాద్ జిల్లాకు కేంద్రం. ఔరంగాబాద్ను అధికారికంగా ఛత్రపతి సంభాజీనగర్ అని పిలుస్తారు. ఈ నగరం పత్తి వస్త్రాల ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీతో సహా అనేక ప్రముఖ విద్యా సంస్థలు నగరంలో ఉన్నాయి. అజంతా, ఎల్లోరా గుహలు వంటి పర్యాటక ప్రదేశాలు దాని శివార్లలో ఉన్నాయి. 1983 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. ఔరంగాబాద్ గుహలు, దేవగిరి కోట, కృష్ణేశ్వర దేవాలయం, జమా మసీద్, బీబీకా మక్బరా, హిమాయత్ బాగ్, పంచక్కి, సలీం అలీ సరస్సు వంటి ఇతర పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. ఔరంగాబాద్ పట్టణానికి సుమారు 106 కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాతి చెందిన అజంతా గుహలు కూడా ఉన్నాయి. ఏమండి పని ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళి చూసిరా అని డ్రైవర్ బంటిని కారుని అరేంజ్ చేశారు. ముందు ఒక్కదాన్నే తెలియని ప్లేస్లో వెళ్ళేందుకు సంశయించాను. కానీ ధైర్యే సాహసే లక్ష్మి అనుకొని డ్రైవర్ బంటి గైడెన్స్లో ఔరంగాబాద్ చూసేందుకు బయలుదేరాను. ఔరంగాబాద్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. కట్టడాలు అవి ఎక్కువగా నవాబుల కల్చర్లోనే ఉన్నాయి. పంచక్కి, ఔరంగాబాద్ గుహలు మాత్రం చూడలేకపోయాను. ముందుగా బీబీకా మక్బరా చూద్దాం పదండి. 1679లో ఔరంగజేబ్ తన భార్య రబియా ఉద్ దుర్రానీ జ్ఞాపకార్థం కట్టించిన ఆమె సమాధి బీబీకా మక్బరా. దీనిని తన తండ్రి షాజహాన్ ఆగ్రాలో కట్టించిన తాజ్మహల్ నమూనాలో కట్టించాడు. కానీ అంత బాగా అయితే లేదు. తాజ్మహల్తో పోల్చకుండా చూస్తే బాగానే ఉంది. లోపల హాల్లో రబియా ఉద్ దుర్రానీ సమాధి ఉంటుంది. 4 పక్కల పాలరాతి మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయి. పైన డోమ్ కూడా చక్కని నగిషీ పనితో ఉంది. రాజుల సొమ్ము రాళ్లపాలు అని నానుడి. ఈ మొఘలు చక్రవర్తుల పుణ్యమా అని సమాధుల పాలు కూడా అయ్యాయి. అందులోనే ఓ పక్కగా హైదరాబాద్ నవాజ్ చేసుకునేందుకు ఒక పెద్ద హాల్ కట్టించాడు. పైన ఫోటోలో ఉన్నటువంటి దర్వాజాలు ఔరంగాబాద్లో 7 ఉన్నాయట. ఆ కమాన్ దాటి ముందుకు వెళ్ళగానే పెద్ద మస్జిద్ ఉంది. ఆ రోజు రంజాన్ మూలంగా అక్కడ చాలా రష్గా ఉండింది. ఇక మరునాడు ఎల్లోరా చూద్దామని వెళ్ళాం. ఎల్లోరాకు వెళ్ళే దారిలోనే దౌలతాబాద్ కోట వస్తుంది. అది ఎక్కాలంటే నడిచి వెళ్ళాల్సిందే. అంత ఎత్తు ఎక్కలేక కింద నుంచే చూసి తృప్తి చెందాం. అక్కడ అమ్ముతున్న జామకాయలు భలే బహు పసందుగా ఉన్నాయండోయ్. వానలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆ చుట్టుపక్కల దొరుకుతాయని కొన్ని నాణ్యాలు కూడా చూపించారు. అవి అమ్ముతారట కూడా. కొంచెం ముందుకు వెళ్ళి ఊరి లోపలికి వెళ్తే ఔరంగజేబ్ సమాధి ఉంది. భార్య సమాధి ఎంత ఆడంబరంగా కట్టించాడో ఆయన సమాధి ఆయన జీవన విధానంలా అంత నిరాడంబరంగా ఉంది. అందులోకి మగవాళ్ళనే తప్ప ఆడవారిని ఎలౌ చేయరు. అందువలన ఏమండి మటుకు వెళ్ళొచ్చారు. ఇవండి ఈనాటి ఔరంగాబాద్ విశేషాలు. వచ్చే వారం ఎల్లోరా గుహల గురించి చెప్పుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.
ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.